హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెల్యులాయిడ్ రివ్యూస్. ఈరోజు మనం రివ్యూ ఇవ్వబోయే మూవీ కొరియన్ కనకరాజు. ఒక్క ముక్కలో మూవీ ఎలా ఉందో చెప్పాలంటే పర్లేదు అనిపించింది అంతే. సో ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ ద వీడియో. మూవీ స్టోరీ మనకి మ్యాక్స్ ట్రైలర్లోనే చెప్పేశారు. ఒక కొరియన్ ఆత్మ మన వరుణ్ తేజ్ క్యారెక్టర్ అయిన కనకరాజు బాడీలోకి వెళ్తుంది అండ్ ఎక్కడో కొరియా నుంచి ఆ ఆత్మ ఇండియాకి వచ్చి మరీ కనకరాజు బాడీలోకి ఎందుకు వెళ్ళింది అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అండ్ ఫైనల్గా ఆ ఆత్మ వెళ్ళిపోయిందా లేదా అనేది మిగతా స్టోరీ. బేసిక్గా ఈ కాన్సెప్ట్ మనకి బాగా తెలిసిన కాన్సెప్టే. ఒక ఆత్మ వేరే బాడీలోకి వెళ్ళటం, దాన్ని పని చేసుకుని వెళ్ళిపోతుంది. బట్ కొరియన్ ఆత్మ అనేసరికి కొంచెం ఇంట్రెస్ట్ పెరిగిద్ది. బట్ ఐడియా ఇంట్రెస్టింగ్ ఉన్నా సరే దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేదు అండ్ ప్రజెంటేటివ్లో మూవీ టీమ్ ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. ఈ మూవీ జానరా హారర్ కామెడీ అని చెప్పారు, బట్ ఎక్కడ కూడా కొంచెం కూడా హారర్ ఎఫెక్ట్ అనేది వర్కౌట్ అవ్వలేదు. అండ్ కామెడీ గురించి అంటే మూవీలో కొంచెం హైలైట్ ఉందంటే అది మన సత్య అన్న అండ్ కొంచెం సునీల్ అన్న కామెడీ మాత్రమే. కొన్ని సీన్స్ చాలా హిలేరియస్గా అనిపించాయి. సో కామెడీ బాగానే వర్కౌట్ అయిందని చెప్పొచ్చు, బట్ హారర్ అంతగా ఏం అనిపించలేదు. అండ్ మూవీ అంత ఎక్కబోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే రెగ్యులర్ అండ్ యాజ్ యూజువల్ ఫస్ట్ హాఫ్ లైక్ ఒక ట్రెడిషనల్ అప్రోచ్ అంతే. హీరో ఎంట్రీ, ఒక సాంగ్, లవ్ ట్రాక్, లవ్ సాంగ్ అండ్ అలా 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 వెళ్తుంది అంతే. ఎక్కడ కూడా ఒక హై ఇవ్వదు. అండ్ మ్యూజిక్ కూడా పర్లేదు అనిపించింది. తమనన్న మ్యూజిక్ కొట్టినా సరే రీసెంట్గా లెనిన్లో తమనన్న ర్యాంపేజ్ చూసి ఈ మూవీకి అంత గట్టిగా కొట్టలేదు అనిపించింది. అండ్ ఈ మూవీలో కొరియన్స్ ఉంటారు. మూవీలో బెస్ట్ కమెడియన్స్ వాళ్ళేలా ఉంటారు. సో బేసిక్గా వాళ్ళందరూ గ్యాంగ్స్టర్స్ కానీ పిచ్చ కామెడీ ఉంటారు. అందరూ ఒకేలాగా ఏదో బలవంతంగా వెళ్తూ ఉంటారు స్టోరీలోకి. అండ్ మూవీలో చాలాసార్లు కొరియన్ మాట్లాడతారు. వరుణ్ తేజ్ క్యారెక్టర్ కూడా కొరియన్ మాట్లాడతాడు, కానీ డబ్బింగ్ అండ్ లిప్సింగ్ ఏ మాత్రం సింక్ అవ్వలేదు. అండ్ అది ఈజీగా తెలిసిపోతుంది, ఆ రియలిస్టిక్ ఫీలింగ్ రాదు. సో కొరియన్ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ మూవీలో ఉంది. మూవీ టైటిల్లోనే కొరియన్ అని ఉన్నప్పుడు కొరియన్ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ మూవీలో ఉంది కాబట్టి కొంచెం కేర్ తీసుకుని అట్లీస్ట్ మూవీలో ఉన్న డైలాగ్స్ వరకైనా పర్ఫెక్ట్ లిప్సింగ్ చేయాల్సింది. సో ఫైనల్గా చెప్పాలంటే పర్లేదు, వన్ టైం వాచ్ ఫర్ మూవీ టీమ్ ఎఫర్ట్స్ అండ్ ఫ్యామిలీ వాచ్ ఎస్. సో అంతే ఫ్రెండ్స్, ఇది నా మూవీ రివ్యూ. నాకు ఎలా అనిపించిందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, like it and share it with your friends and family.